హైడ్రా కూల్చివేతల భయంతో కుక్కట్పల్లి యాదవ బస్తీలో కుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆమె మృతదేహానికి ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. బుచ్చమ్మ ఆత్మహత్య కాదని రేవంత్ సర్కార్ హత్యనని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో పట్టాలు పొందిన వారు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు వేధిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి అండతో హైడ్రా అధికారులు రెచ్చిపోతున్నారని, అందుకే శని ఆదివారాల్లో ఎవరికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని తెలిపారు. మూసీ ప్రక్షాళన అంటే నదిలోని నీటిని శుద్ధి చేసి అభివృద్ధి చేస్తారని అనుకున్నామని, కానీ ఎన్నో ఏళ్ల నుండి ఇల్లు కట్టుకుని జీవిస్తున్న ఇండ్లను కూల్చివేస్తారని అనుకోలేదని వివరించారు. ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు యొక్క చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో, ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావునమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇవాళ ఇది సర్కారు హత్య. గతంలో మొన్న కూడా ఇట్లనే ఒక ఆమె గుండాగిపోయి చనిపోయిందని చెప్పిన వార్తలు విన్నాం. అనేక మంది, వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల పక్క ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ బిక్కుమంటూ బతుకుతున్నారు. శనివారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా, పొయ్యి మీద కుండ పెట్టకుండా ఇవాళ దిగాలుమని బతుకుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మూసి ప్రక్షాళన పేట కూడా 50 ఏళ్ల క్రితం చైతన్యపూరి 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల పైన ఉంటుంది. సుక్క నీళ్ళు వచ్చే ప్రసక్తి లేనే లేదు. అలాంటి వాడికి కూడా 5 కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్ళు, 2 కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లకు మీరు ఖాళీ చేయాలి, మీకు 5 లక్షల రూపాయల 7 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి